రెండు కండ్ల బాబు గోదావరి జలాల వాడకంలో ద్వంద్వ వైఖరి చూపుతున్నారు. ఏటా సముద్రంలో 2000 టీఎంసీల వరకు వృధాగా కలుస్తున్న గోదావరి జలాలను వాడుకుంటే తప్పేమిటని సుద్దులు చెబుతున్నారు. అదే కాళేశ్వరంపై కొర్రీలు పెట్టి ఫిర్యాదులు చేసినప్పుడు ఈ నీతులేమయ్యాయి అని తెలంగాణ సమాజం ఫైర్ అవుతోంది. నాడు తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి బోర్డులెందుకు ఫిర్యాదు చేసినట్టు అని నిలదీస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తనకు రెండు కళ్ల లాంటివి అన్న చంద్రబాబుకు రెండు నాలుకలున్నట్టుంది. అందుకే గోదావరి జలాల వాడకంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. నిన్నటిదాకా గోదావరిపై తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులపై పడి ఏడ్చిన చంద్రబాబు ఇప్పుడు తాను చేపట్టే బనకచెర్లపై ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదని చెప్పుకొస్తున్నారు. ఏటా సముద్రంలో 2000 టీఎంసీల వరకు వృధాగా కలుస్తున్న గోదావరి జలాలను వాడుకుంటే తప్పేంటని బుకాయిస్తున్నారు. కానీ ఇదే చంద్రబాబు తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి చిన్న లిఫ్ట్ స్కీమ్ అయిన భక్తరామదాసు వరకు తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఎడాపెడా ఫిర్యాదులు చేశారు. గోదావరి బోర్డు నుంచి కేంద్రం వరకు కొర్రీలు పెట్టి మరీ ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ ప్రతి గడప ఎక్కారు. అనేక వేదికలపై అభ్యంతరాలు వ్యక్తం చేసి కేసులు కూడా వేయించారు. ఇప్పటికే కేటాయింపులకు మించి గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించడమే కాకుండా అదనంగా బనకచెర్లపై నీతి సూత్రాలు వల్లిస్తుండటంపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టింది. ప్రాజెక్టు ముందుకు కొనసాగకూడదనే దురాలోచనతో నీటి లభ్యత లేని చోట అభయారణ్యం, అంతర్రాష్ట్ర సమస్యలు తలెత్తుతాయని తెలిసినా తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు ఉమ్మడి పాలకులు ప్రతిపాదనలు చేయటం, ఆ సమస్యలన్నిటికీ పరిష్కారంగా కేసీఆర్ ఆ ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేయటం తెలిసిందే. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని చెబుతున్న సీఎం చంద్రబాబు నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకూడదంటూ కేంద్ర జలశక్తి శాఖకు, కేంద్ర జలసంఘానికి సిడబ్ల్యూసి లేఖలు రాశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టిన ప్రాజెక్టు అయినప్పటికీ కాళేశ్వరంపై గగ్గోలు పెడుతూ ఫిర్యాదులు చేశారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ఎన్టీఆర్ తరహాలోనే దత్తత తీసుకున్నారు. తీరా జిల్లాకు చేసిందేమైనా ఉన్నదా అంటే శూన్యం. పాలమూరు కరువు, వలసల పేరు చెప్పుకొని ప్రపంచ బ్యాంకు రుణాలు పొందారు తప్ప అందులో ఒక్క పైసా కూడా అక్కడి ప్రాజెక్టులకు ఖర్చు చేయలేదు. కానీ అంతకు మించి విద్రోహాన్ని తలపెట్టారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం అదే వివక్షను కొనసాగించారు. అంతేకాదు, కేసీఆర్ సర్కార్ శ్రీశైలం జలాశయం నుంచి 60 రోజుల్లో 90 టీఎంసీల వరద జలాలను ఎత్తిపోసి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలో కలిపి మొత్తంగా 12,30,000 ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి పథకానికి PRLAS శ్రీకారం చుడితే ఓర్వలేకపోయారు. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకూడదంటూ 2015 జూన్లో కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ సర్కార్తో లేఖ రాయించారు. అటు తరువాత స్థానిక రైతులను, అనుయాయులను ప్రోత్సహించి ఎన్జీటీలో కేసులు వేయించి ప్రాజెక్టును అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. సదరన్ జోన్ కౌన్సిల్ సమావేశాల్లోనూ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలపై ఏపీ ఎక్కడా లేని అభ్యంతరాలను లేవనెత్తింది. గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును 80,000 కోట్ల రూపాయలతో ఏపీ చేపట్టింది. నీటి లభ్యత లేదని చెబుతూనే 200 టీఎంసీలను గోదావరి నుంచి పెన్నా బేసిన్ కు మళ్లించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు చర్యలన్నిటికీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ వత్తాసు పలుకుతున్నది. తెలంగాణ హక్కులను గండికొడుతున్నది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చి మరో విద్రోహానికి పూనుకున్నది పాకిస్తాన్. అప్పటికి బీజేపీ ఏమైనా ఊరుకున్నదా అంటే అది లేదు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు 3వ టీఎంసీ డీపీఆర్ను, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ను సైతం పరిశీలన జాబితా నుంచి తొలగించింది.
పోలవరం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులనే కాదు, తెలంగాణ ప్రాజెక్టులన్నిటిపైనా చంద్రబాబు అడుగడుగునా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ప్రతి ప్రాజెక్టుపై, ప్రతి వేదికపై తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారు. నల్గొండ జిల్లాకు సంబంధించిన దిండి, నక్కలగండి ప్రాజెక్టు, ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టిన తుమ్మిళ్ల లిఫ్ట్, ఖమ్మం జిల్లాలో చేపట్టిన భక్తరామదాసు లిఫ్ట్ స్కీమ్, సమీకృత సీతారామ సీతమ్మ సాగర్, దేవాదుల ఆయకట్టుకు భరోసా కల్పించేందుకు చేపట్టిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేశారు. ఆఖరికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ సర్కార్ జల విద్యుత్ ఉత్పత్తిని కూడా చేపట్టకుండా చూడాలంటూ కేంద్రానికి అనేక మార్లు ఫిర్యాదు చేశారు.